హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం పేరుతో ప్రభుత్వం కేబీఆర్ పార్క్ పరిసరాల్లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టును వేగవంతం చేసింది. మొత్తం 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాసింగ్ల నిర్మాణం లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ అభివృద్ధి పనులే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. విరంచి హాస్పిటల్ నుంచి అగ్రసేన్ వరకు అధికారులు భూమి సేకరణ చేస్తున్నారు. అక్కడి నుంచి జూబ్లీ చెక్పోస్ట్ వరకు మరోసారి ల్యాండ్ పుల్లింగ్. ఈ ప్రక్రియలో ఒకటే వైపు భూమి తీసుకోవడం వల్ల తమ ఇల్లు, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు నష్టపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్పష్టమైన నోటీసులు లేకుండా భూసేకరణ జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ పనులు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా మొత్తంగా కూడా ట్రాఫిక్ని నియంత్రించే క్రమం లోపల ఇప్పటికే 7 ఫ్లైఓవర్లు మొత్తంగా చూసుకుంటే కనుక విరంచి నుండి ఇటు అగ్రసేన్ వరకు, అగ్రసేన్ నుండి మొత్తంగా కూడా ఈ యొక్క చెక్ పోస్ట్ వరకు, చెక్ పోస్ట్ నుండి మొత్తం ముగ్దా వరకు, ఇలా కేబీఆర్ పార్కు చుట్టూ మొత్తంగా కూడా 7 ఫ్లైఓవర్లతో పాటు 7 అండర్ పాసింగ్లను కూడా ఏర్పాటు చేసేసి ట్రాఫిక్ నియంత్రించే క్రమం లోపల ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ మార్క్ చేశారు. చూసుకుంటున్నాం మనం. ఇది 79 అని మార్క్ చేశారు. ఇవన్నీ కూడా మొత్తంగా కూడా ఇదంతా కూడా ఇప్పుడు డిమాలిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చెట్లను అన్నింటినీ కూడా కట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇటు అగ్రసేన్ నుండి ఈ యొక్క ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. అగ్రసేన్ నుండి వచ్చినటువంటి ఇది చెక్ పోస్ట్ వరకు పోతుంది. అంటే మొత్తంగా కూడా చూసుకోవచ్చు. ఇదంతా స్ట్రేట్గా ఇప్పుడు ఏవైతే వెహికల్స్ వస్తూ ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా అగ్రసేన్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అగ్రసేన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వెళ్తున్నటువంటి ఈ యొక్క వెహికల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే బ్యాక్లో నుండి చూస్తున్నట్టయితే ఇక్కడ చెక్ పోస్ట్ వరకు ఈ వెహికల్స్ అన్నీ వెళ్ళాలి. అంటే ఈ రూట్ మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి అన్ని చెట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కూడా వెళ్ళిపోతాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా అంటే ఏదైతే మిడిల్లో ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్కు ఒకే వైపు కూడా తీసుకున్నట్టుగా అది కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రమం లోపల చూసుకోవచ్చు. ఆ వీడియోలో కూడా చూసుకోవచ్చు. మనం చూసుకోతే ఈ చెట్లు ఏవైతే ఉన్నాయి డివైడర్ ఉందో మధ్యలో ఉండేటటువంటి డివైడర్ నుండి ఇక్కడ వరకు 120 మొత్తంగా కూడా మీటర్లు తీసుకుంటున్నారు. కాబట్టి 120 మీటర్లు అంటే సుమారుగా ఈ యొక్క బిల్డింగ్ మొత్తంగా కూడా 29 అయితే 29-30 గజాలు మొత్తంగా ముందుకు వెళ్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే అగ్రసేన్ నుండి ఆ యొక్క చెక్ పోస్ట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మామూలుగా ఇంచుమించుగా మొత్తంగా కూడా ఒక్కొక్కరి దగ్గర 30 నుండి 40 గజాలతో పాటు అదేవిధంగా 100 నుండి 200 గజాలు కూడా లాస్ అవుతున్నాము. ఇటు హాస్పిటల్ కానీ ఇటు మొత్తంగా చూసుకుంటే కనుక నివాస స్థలాలు కూడా లాస్ అవుతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇప్పటికే మార్కు కూడా వేయడం జరిగింది. అయితే 25.9 అయితే 25 ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ చూసుకోవచ్చు. ఈ యొక్క బిల్డింగ్ మొత్తంగా కూడా 25 మీటర్లు మొత్తంగా కూడా 25 మీటర్లు వెనక్కి దాన్ని తీసేసేవాల్సి వస్తుంది. అంటే 25 మీటర్లు అంటే సుమారుగా ఈ బిల్డింగ్ మొత్తంగా చూసుకోవచ్చు. మనం ఈ బిల్డింగ్ మొత్తంగా కూడా ఓవరాల్గా ఈ బిల్డింగ్ వెళ్తున్నట్టే కనిపిస్తుంది. మొత్తంగా కూడా దాన్ని డిమాలిష్ చేసే అయితే చాయిసెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఒక్కొక్క దగ్గర 29 కానీ 30 మీటర్లు కానీ ఈ విధంగా వెళ్తుంది చూసుకోవచ్చు. అక్కడ మధ్యలో ఏవైతే రోడ్ డివైడర్ ఉందో ఆ డివైడర్ నుంచి ఒకే సైడ్ తీసుకుంటున్నారంటూ కూడా అయితే అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే 2 సైడ్లు కనుక తీసుకుంటే కనుక ఒకవేళ 120 అంటే రోడ్డుకు అవతల 60, రోడ్డుకి ఇవతల 20 కూడా తీసుకుంటే కనుక ఇంత లాస్ అయ్యే వాళ్ళం కామంటూ కూడా అయితే బాధితులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇది అగ్రసేన్ నుండి మొత్తంగా కూడా చెక్ పోస్ట్ వరకు వెళ్ళేటటువంటి రూటు. ఈ యొక్క రూట్లోనే ఇటు సైడ్ మాత్రమే మొత్తంగా కూడా ఈ యొక్క ఇండ్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సుమారుగా అగ్రసేన్ నుంచి తీసుకొని చెక్ పోస్ట్ వరకు చూసుకుంటే సుమారుగా 200 ఇండ్లకు పైనే ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అయితే నివాస ప్రాంతాలు, అయితే వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కోల్పోతామంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రతి దగ్గర కూడా మార్కు చేయడం జరిగింది. ఇప్పటికే దీనిపైన జిహెచ్ఎంసీ వాళ్ళు అభ్యంతరాలు కూడా స్వీకరించాలి. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత కూడా మాకు ఎలాంటి అయితే మొత్తంగా దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. అభ్యంతరాలు కూడా తెలిపామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా హైకోర్టులో స్టే కూడా ఉంది. కానీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసేసుకుంది. అదే పేపర్లో ఇచ్చినటువంటి ప్రకటన వేరేగా ఉంది, మాకు వచ్చినటువంటి నోటీసులు కూడా వేరే ఉన్నాయి. ఆ నోటీసులు
కొంతమంది దగ్గర వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా కూడా వచ్చాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రవణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.